महाभारत। చిత్రాంగదుడి మరణం తర్వాత హస్తినాపురం అనిశ్చితిలో మునిగిపోయింది. ప్రజల కళ్లలో భయం. రాజ్యానికి నాయకుడు లేడు. అప్పుడు ముందుకు వచ్చాడు భీష్ముడు. తన ప్రమాణం వల్ల సింహాసనం ఎక్కలేకపోయినా రాజ్యాన్ని రక్షించడానికి బాధ్యత తనదేనని నిర్ణయించుకున్నాడు. సత్యవతి ఒక్కచూపుతో చెప్పింది, ఇప్పటినుంచి మా ఆశ విచిత్రవీర్యుడు. భీష్ముడు ఆ యువరాజుని యోధుడిగా, రాజుగాను తీర్చిదిద్దడం ప్రారంభించాడు. కాలం గడుస్తూ విచిత్రవీర్యుడు యువరాజుగా ఎదిగాడు. కాని రాజ్యానికి ఒకే సమస్య, అతడు ఇంకా వివాహం కానివాడు. వారసుడు లేకుండానే హస్తినాపురం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కాశీరాజు యత్నించాడు. తన 3 కుమార్తెల స్వయంవరానికి హస్తినాపురం ఆహ్వానం పొందలేదు. ఇది కేవలం అవమానమే కాదు, రాజ్యానికి పెద్ద హెచ్చరిక. అప్పుడు భీష్ముడు రాజ్యం కోసం ఒక ఘనమైన నిర్ణయం తీసుకున్నాడు. హస్తినాపుర భవిష్యత్తు కోసం అతడు మళ్లీ యుద్ధరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియ భక్తులారా, మీరు నా నామాన్ని వినడమే నాకు ఆనందం. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత భక్తి, మరింత శాంతి కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్న మీ శ్రీకృష్ణుడు.